సూపర్ ఉన్నది సినిమా మాత్రం సూపర్ ఉన్నది మేడం. న్యాచురల్గా ఉంది మేడం. సాయి పల్లవి క్యారెక్టర్లో విలీనమైపోయారు మొత్తము. సినిమా మాత్రం సూపర్. కాస్ట్యూమ్స్ నార్మల్ ఉంటాయి మొత్తం. ఇక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా మాత్రం బాగా తీసాం. శ్రీకాకుళం యాసలో సినిమా నాకు తెలిసి ఫస్ట్ టైం వచ్చిందేమో. సినిమా మొత్తం యాస బాగుంది. నాగ చైతన్య యాక్టింగ్ ఎంత వరకు మీరు రేటింగ్ ఇస్తారు? 9 ఇస్తా మేడం. సాయి పల్లవి బాగా చేసింది, నా చైతన్య బాగా. ఇద్దరు ఈక్వల్ గా పోటాపోటీగా చేశారు. డైరెక్షన్ ఎలా ఉంది? సాయి పల్లవి ఏడిపించేస్తుంది. ఏడిపించేస్తుంది. ఖర్చు పెట్టుకొని పోవాలి. డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఎలా ఉందంటారు? డైరెక్షన్ స్క్రీన్ ప్లే బాగుంది. దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ బాగుంది. సినిమాలో అన్ని బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంది భయ్యా. పాకిస్తాన్ ఎపిసోడ్ ఎలా ఉంది? ఓవరాల్ రేటింగ్ 9 ఇస్తున్నా. 9 నుంచి 10 అవుట్ ఆఫ్ 10. పాకిస్తాన్ ఎపిసోడ్ ఎలా ఉంది? పాకిస్తాన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ భయ్యా. గూస్ బంప్స్ సీన్స్ చాలా రోజుల తర్వాత. అది డైలాగ్స్ ఎట్లున్నాయి ఆ టైంలో? డైలాగులు బాగున్నాయి. హీరోను పాకిస్తాన్ జైల్లో ఉన్నా కానీ ఎక్కడ తగ్గించి చూపించలేదు. వాళ్ళెంత అక్కడ ఉన్న వేరే వాళ్ళు ఉంటారు కదా, సైకో వాళ్ళు, పాకిస్తాన్ ఖైదీలు ఉంటారు కదా, మనలో ఆడుకుందామని చూసుకుంటారు కానీ ఇచ్చి పడేస్తాడు హీరో. జెండా ఎగిరేసి మరి ఇచ్చి పడేస్తాడు. సముద్రంలో సీన్స్ ఎట్లా? సముద్రంలో సీన్స్ హైలైట్ ఉన్నాయి. వేటకి వెళ్ళినప్పుడు సీన్స్ హైలైట్ ఉన్నాయి. సముద్రంలో కిరాకు ఉన్నాయి మొత్తం. నా చైతన్యకి 100 కోట్ల మూవీ అయింది. 100 కోట్లు కాదు, 200 నుంచి 300 దాటుతుంది. సినిమా బడ్జెట్ 80 కోట్లు కదా, పక్క 200 దాటి 300కి వస్తుంది. అక్కినేని ఫ్యామిలీకి ఒక మంచి కంబ్యాక్. ఫ్యామిలీలో ఒక తండేలు అడుగు పెట్టిననుకో సినిమా, తండేలు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ పక్క. రికార్డ్స్ తిరగరాస్తుంది.